తల్లిని మించినటువంటి దైవం ప్రపంచంలో ఉండదు. బిడ్డ పుట్టినప్పుడు అమ్మ మృత్యు సదృశమైనటువంటి ఖేదం పొందుతుంది. అమ్మని హాస్పిటల్లోకి తీసుకెడుతుంటే బ్రతకచ్చు, బ్రతకకపోవచ్చు. ఒక్కొక్కసారి అసలు ప్రమాదకరమైన సంఘటన జరిగితే బిడ్డ పుట్టి తల్లి చచ్చిపోవచ్చు. ఆమె శరీరంలో ఉన్న నెత్తురు ఎంతో ఓడిపోవచ్చు. ఆమెకి అనేకమైన వ్యాధులు రావచ్చు. హాస్పిటల్లో దగ్గరలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే ఏ తల్లి అయినా సరే బిడ్డల్ని కనడాన్ని అంగీకరిస్తుంది. కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. ఆ పిల్లవాడికి జ్వరం వస్తే తాను ఉపవాసం ఉంటుంది, తాను వ్రతం చేస్తుంది. పిల్లవాడు చదువుకుంటుంటే తాను రాత్రి లేచి కాఫీ కాచి ఇస్తుంది. ఆ పిల్లవాడు బ్రతికుండాలని నా ఆయుర్దాయం పోసుకు బతకమని కోరుకుంటుంది. అటువంటి అమ్మ లోకంలో ఏ ప్రతిఫలాన్ని కోరదు. అటువంటి అమ్మకి నమస్కారం, నాన్నగారికి నమస్కారం. మీకు తెలియదు చిన్నపిల్లలకు